Garuda Express, an international courier service. అన్నం పెడతా అన్నటువంటి మహా మనిషి డాక్టర్ సినారే గారు తెలంగాణ మాండలికాన్ని తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి ఒక విశ్వంభరుడు జ్ఞానపీఠ అవార్డులు పొందడం అనంటే తెలంగాణ మట్టికి దక్కినటువంటి గొప్ప గౌరవంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కోట్లాది మంది ప్రజలు కూడా గొప్పగా ఆనందపడ్డటువంటి ఒక గొప్ప సంబరాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు సినారే గారు అటు చలనచిత్ర రంగాన్ని తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని వేలాది గీతాలు ఏ గీతానికి ఆ గీతము తనకు తానేగానే పోటీ పెట్టుకున్నట్టుగా అటు రకరకాలైనటువంటి పాటలు సిచ్యువేషన్కి తగ్గ పాటలను ప్రతి పాటను కూడా ప్రజల నాల్కల మీద నిలబెట్టినటువంటి మహనీయుడు సినారే గారు ఒకవైపు సినీ జగత్తును ఏలుతూనే మరొక వైపు వీలున్నప్పుడల్లా తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ మట్టి వాసనను తెలంగాణ మాండలికాన్ని కూడా తన ఆధునిక కవిత్వాన్ని జోడించి అటు అభ్యుదయ కవిత్వాన్ని కూడా అవలీలగా చెప్పినటువంటి మహనీయుడు సినారే గారు. ఇవాళ సినారే గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తొందరలోనే వారు లేకపోవడం అనేది తెలంగాణ సాహిత్యానికి తెలంగాణకు తీరని లోటు అయినప్పటికీ కూడా అనేక మందికి ఇవాళ తెలంగాణ అభ్యుదయ కవిత్వాన్ని కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పిన కవుల్లో అనేక మంది కూడా వేలాది వందలాది మంది కూడా సినారే గారు తన శిష్యులుగా చేర్చుకొని ఇవాళ ఉద్యమ స్ఫూర్తికి సంబంధించినటువంటి అక్షరాలు ప్రజలకు సులువుగా చేరాలి దాన్ని అది కొలమానంగా సినారే గారిని తీసుకోవచ్చు. వారు రాసినటువంటి తెలంగాణ ఉద్యమము ఉధృతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ నక్సల్బరీ ఉద్యమం ఎగిసిపడుతున్నటువంటి సందర్భంలో ఒసే రాములమ్మ లాంటి చిత్రంలో ఒక అత్యద్భుతమైనటువంటి గీతాన్ని రాసి ఆ గీతంతోనే తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి సినిమా థియేటర్లో కేవలం తను రాసినటువంటి ఒకే పాట ఒక సినిమాను 365 రోజులు నడిపించినటువంటి గొప్ప చరిత్ర సినారే గారి కళానికి ఉన్నటువంటి పదున విలువను తెలియజేసింది. ఇవాళ వారు లేకపోయినా వారి స్ఫూర్తిని కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో సినారే గారు చరిత్ర అనేది తనకు తానే నిర్మించుకున్నటువంటి ఒక గొప్ప చరిత్ర ఎల్లకాలం ఉంటుంది. వారికి తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన వారి కుటుంబానికి విశ్వాసమైనటువంటి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం.